జర్నీ ఒక భక్తితో మొదలవుతుంది. నా ఫస్ట్ బ్లాగ్ ముంబైలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక్ మందిర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ టు పీకే వరల్డ్. మీరు అందరూ బాగున్నారా? ఈరోజు నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను బప్ప ఆశీర్వాదంతో. మరి కొత్త జర్నీని మొదలు పెడదాం. ఫైనలీ ఈరోజు వచ్చింది. ఈరోజు మేము మిర్రర్ రోడ్ నుంచి శ్రీ సిద్ధి వినాయక్ మందిర్కి బై రోడ్తో వెళ్తున్నాం. మనసులో చాలా సంతోషం ఉంది. మరి ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన కార్ పార్కింగ్ బిల్డింగ్. ఇక్కడ మన కార్ పార్క్ ఉంది. చలో లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కార్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో. నా ఫస్ట్ బ్లాగ్ ప్లాన్ చేసినప్పుడు నేను ఆలోచించాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. ముంబైలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, కానీ నా మనసులో వచ్చింది ఒక్కటే, శ్రీ సిద్ధి వినాయక్ మందిర్. అక్కడ ఎవ్రీ న్యూ స్టార్ట్ స్పెషల్గా ఉంటుంది. బప్ప ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. ప్రతిరోజు ముంబైలో మార్నింగ్స్ ట్రావెల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ ఈరోజు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈరోజు ప్రతి అడుగులో బప్ప పిలుస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు మనం బాండ్రా వల్లీ సీలింగ్కి వెళ్తున్నాం. ముంబైలో చాలా అందమైన బ్రిడ్జ్ సముద్రం పైన కట్టారు. రెడీగా ఉండండి చక్కటి వ్యూస్ కోసం. ఫైనలీ మేము ముంబైలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక్ మందిర్కి చేరుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి బప్ప ఆశీర్వాదం తీసుకుందాం. సిద్ధి వినాయక్ మందిర్కి వచ్చినప్పుడు ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు నా కోరిక, ఈ కొత్త యాత్ర బాగా జరగాలి. బప్ప మీ అందరికీ సంతోషం మరియు శాంతి ఇవ్వాలి అని కోరుకుంటున్నా. దర్శనం కంప్లీట్ అయింది. బప్ప ఆశీర్వాదం కూడా దొరికింది. ఈ దర్శనంలో 30 నిమిషాల నుంచి 1 గంట వరకు టైం పట్టచ్చు. క్రౌడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ బప్పని చూసాక మనసులో చాలా శాంతి అండ్ పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు మందిర్ బయట కొంచెం తిరుగుదాం. షాప్ దగ్గరికి వెళ్దాం, ఏమన్నా నచ్చే ఐటమ్స్ ఉంటే చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నా జీవితంలో ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది. ఒక కొత్త ప్రారంభం, బప్ప ఇచ్చిన ఆశీర్వాదం మరియు ఇంత స్పెషల్ అయిన విషయం మీ అందరితో కలిసిన మొదటి బ్లాగ్. ప్రతి అడుగులో వచ్చిన ఎనర్జీ, ప్రతి దృశ్యంలో కల్పించిన పాజిటివిటీ ఈ రోజుని ఇంకా స్పెషల్గా చేశాయి. నేను నా హృదయం నుంచి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా ఈ జర్నీలో నాతో ఉండడం కోసం. ఇది ఒక బ్లాగ్ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషనల్ కనెక్షన్ నాకు మీకు మధ్య. ఫ్రెండ్స్, ఇది మా మిర్రర్ రోడ్ నుంచి శ్రీ సిద్ధి వినాయక్ మందిర్ వరకు జర్నీ. మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కమెంట్లో చెప్పండి మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అని. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.